నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుండటంతో ఈ యుద్ధం ఏ దరికి చేరుతుందన్న టెన్షన్ పట్టుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్స్కు దీటుగా వారి సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న మెరుపు దాడులతో మిడిల్ ఈస్ట్ అడ్డుడుకుతోంది. ఈ యుద్ధం ఇంకో 4 వారాలు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడంతో వార్ హీట్ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ యుద్ధంతో ఇరాన్ ఫ్యూచర్ ఎలా మారే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు? ఇరాన్ తిరుగుబాటుదారులు అమెరికాను నమ్ముతారా? ఇరాన్లో సర్కార్ మారుతుందా? అసలేం జరగబోతోంది? అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ భీకర యుద్ధంతో ఇరాన్ ఫ్యూచర్ ఎలా మారనుంది? నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు? ఇరాన్ తిరుగుబాటుదారులు అమెరికాను నమ్ముతారా? ఇరాన్లో సర్కారు మారబోతోందా? ఇరాన్ ఇప్పుడు చరిత్రలోని అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన దశలో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో నెక్స్ట్ ఇరాన్ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ భవిష్యత్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ఎత్తున చమురు నిల్వలు, ఖనిజాలు, ఆయుధ సంపత్తి ఉన్న ఇరాన్ యుద్ధం అనంతరం భవిష్యత్తు ఏంటన్న ఆలోచనలో ఉంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత అధికార పీఠం కోసం మతాధికారులు, సైన్యం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే దేశంలో అంతర్యుద్ధం, అస్థిరత పెరిగే అవకాశాలున్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దేశ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకుని మిలిటరీ జోడీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు విజయవంతమైతే ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ కూలిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజ్యాంగం ప్రకారం 88 మంది సభ్యుల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తమ నాయకుణ్ణి సుప్రీం లీడర్గా ఎన్నుకుంటుంది. ఈ రేసులో పలువురు నాయకుల పేర్లు ఉన్నాయి. ఇందులో మొదట వినిపిస్తున్న పేరు ముజ్తబా ఖమేనీ. ఈయన మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కొడుకు. ఖమేనీ బతికున్నప్పుడే తన వారసుడు ఎవరు అనే దానిపై కొందరి పేర్లను సూచించినట్లు తెలిసిందే. ఖమేనీ కుమారుడిగా ముజ్తబా ఖమేనీకి సుప్రీం లీడర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈయనకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ మద్దతు ఉండనే ఉంది. అయితే వారసత్వ పాలనను ఇరాన్ ప్రజలు అంత ఈజీగా ఒప్పుకుంటారా అనేది అనుమానమే. యుద్ధానికి ముందు ఇరాన్ ప్రజలు ఖమేనీ సర్కారుపై తిరుగుబాటు బావుట ఎగరేశారు. వీధుల్లోకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రజాస్వామ్య పాలన కావాలంటూ ఆందోళనలకు దిగారు. దీంతో ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ పగ్గాలు అందుకుంటారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. వేరే నాయకులు, నెక్స్ట్ జనరేషన్ నాయకులను ఐడెంటిఫై చేసి, వాళ్ళు అమెరికాకి సానుకూలంగా ఉండే విధంగా ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చేట్టు ఫెసిలిటేట్ చేస్తారా? ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు నిజంగా ఇండిపెండెంట్ గా వ్యవహరించగలరా? ఎందుకంటే సమాజంలో ఈ రోజుకి ఇస్లామిక్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇస్లామిక్ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఆర్జీసీ తీసుకోండి, లేదా పారామిలిటరీ ఫోర్సెస్ తీసుకోండి, ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు తీసుకోండి. ఇంతకు ముందులాగా మిలిటరీని పంపించి దేశాలని ఆక్యుపై చేసుకోవడం జరగట్లేదు. కేవలం ఏరియల్ ఆపరేషన్స్ ద్వారా, ఎయిర్ ఆపరేషన్స్ ద్వారానో, లేదా స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ ద్వారా. వెనిజువేలా తీసుకుంటే అది స్పెషలైజ్డ్ ఆపరేషన్. వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ మడూరోని తీసుకురావడం జరిగింది. ఇరాన్ లో తీసుకుంటే కనుక కేవలం ఎయిర్ ఆపరేషన్స్ ద్వారా ఒక ప్రభుత్వ మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ద్వారానో, మిజైల్స్ ద్వారానో, లేదా డ్రోన్స్ ద్వారానో అటాక్ చేశారే కానీ ఇంకా బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటాం కదా, మిలిటరీని పంపించి ఆ దేశాన్ని ఆక్యుపై చేసి అక్కడ వేరే రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రక్రియ ఆయన స్టార్ట్ చేయలేదు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సుప్రీం లీడర్ రేసులో ఖమేనీ కుమారుడి పేరుతో పాటు మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజానీ పేరు కూడా వినిపిస్తోంది. ఈయన మితవాదిగా పేరు పొందారు. ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో నాయకుడు మహ్మదర్ మిర్బగిరి కఠినమైన మత సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా పేరుంది. కొత్త లీడర్ను ఎన్నుకునే వరకు ప్రెసిడెంట్ మసూద్ పెజిస్కియాన్, చీఫ్ జస్టిస్ ఎజేయి ఒక మతాధికారితో కూడిన లీడర్షిప్ కౌన్సిల్ పాలనలో ఇరాన్ కొనసాగుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా తిరుగుబాటుదారులకు మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటిస్తోంది. కానీ ఆ దేశాన్ని నమ్మేదెంత? ఇరాన్ ప్రజల్లో, ముఖ్యంగా తిరుగుబాటుదారుల్లో అమెరికా అంటే ఒక రకమైన మిశ్రమ భావాలున్నాయి. అమెరికా సాయంతో అణచివేత నుంచి విముక్తి లభిస్తుందని కొంతమంది భావిస్తున్నారు. గతంలో అమెరికా తన స్వలాభం కోసం ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని వదిలేసిన చరిత్ర ఉంది. అందుకే కేవలం విదేశీ దాడుల వల్ల కాకుండా మార్పు అనేది సొంతంగా రావాలని మెజారిటీ ఇరానీయులు కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరాన్లో ప్రభుత్వ మార్పు జరిగే అవకాశాలు 50-50 అన్నట్లుగా ఉన్నాయి. ఐఆర్జీసీ శక్తిమంతం కావడం, వారి దగ్గర ఆయుధాలు, బలగాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ యుద్ధం శాంతియుతంగా జరుగుతుందా లేదా రక్తపుటేరులు పారుతాయా అన్నది అమెరికా ఇచ్చే సైనిక విప్లవం మీద ఆధారపడి ఉంది. ఇరాన్ తిరుగుబాటుదారులు అమెరికాను నమ్ముతారా? ఇరాన్లో సర్కార్ మారుతుందా? కొలువు తీరేది కొత్త సర్కారా? ఖమేనీ వారసత్వ పాలన? అమెరికాను ఇరాన్ ఎందుకు నమ్మదు? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరాన్లో ప్రభుత్వ మార్పు జరిగే అవకాశాలు 50-50గా ఉన్నాయి. ఆర్థిక పతనం, ఇంటర్నెట్ షట్డౌన్, వేల సంఖ్యలో నిరసనకారుల మరణాలు ఇరాన్లో ఖమేనీ పాలన పట్ల సైన్యం తీరుపై తీవ్ర ప్రజాగ్రహాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఖమేనీ లాంటి బలమైన లీడర్ లేకపోవడం ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది. అయితే అక్కడ ఐఆర్జీసీ ఇంకా శక్తివంతంగానే ఉంది. వారి దగ్గర భారీగా ఆయుధాలు, సైనిక బలగాలు ఉన్నాయి. ఒకవేళ వ్యవస్థ మారినా అది శాంతియుతంగా జరుగుతుందా లేక రక్తపాతంతో కూడిన విప్లవంగా మారుతుందా అన్నది మిలిటరీ వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ తిరుగుబాటుదారులు అమెరికాను నమ్ముతారా? ఇరాన్లో సర్కారు మారుతుందా? కొలువు తీరేది కొత్త సర్కారా? ఖమేనీ వారసత్వ పాలన? అమెరికాను ఇరాన్ ఎందుకు నమ్మదు? ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు, గ్యాస్ ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇరాన్ ప్రభుత్వానికి 30-40% ఆదాయం ఈ చమురు నిల్వల వల్లే వస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఇరాన్ దగ్గరే ఉన్నాయి. దీన్ని పొరుగు దేశాలైన ఇరాక్, టర్కీ సహా పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారత్, చైనా కూడా ఇరాన్ నుంచి ఎక్కువ చమురును కొంటున్నాయి. చమురు నుంచి తయారయ్యే రసాయనాలు, ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్ తో పాటు ఇరాన్ వద్ద ఇనుము, రాగి, జింక్ లాంటి ఖనిజాలున్నాయి. అమెరికా ఆంక్షలతో ఇరాన్ తన దగ్గరున్న చమురును అంతర్జాతీయ మార్కెట్కు అతి తక్కువ ధరలకే అమ్మాల్సి వస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడం, ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఇప్పుడు ఇరాన్ను తన గుప్పిట్లోకి తీసుకుంటే చమురు, ఖనిజాలు, ప్రభుత్వ పాలన అంతా వైట్ హౌస్ కనుసన్నల్లోనే సాగుతుందన్నది ట్రంప్ ఎత్తుగడ. దీనికి అణ్వాయుధాలను ధ్వంసం చేసే సాకును చూపి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి యుఎస్, ఇజ్రాయిల్ దేశాలు. ఇరాన్లో తిరుగుబాటుదారుల్ని సంతృప్తి పరిచేలా కొత్త సర్కారు ఏర్పాటుకు అమెరికా కుటిల పన్నాగాలు చేస్తోంది. కానీ సైన్యం మాత్రం సంప్రదాయబద్ధమైన ఖమేనీ వారసత్వం కోసమే గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనికి కారణాలు ఉన్నాయి. ఇరాన్ ప్రజలు అమెరికా మాటల్ని నమ్మడం ఎప్పుడో మానేశారు. అమెరికా మద్దతు అనగానే వాళ్లకు గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ విషయంలో చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. అమెరికా పక్కా స్వలాభం కోసమే ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకుని తరువాత చివరి నిమిషంలో వదిలేస్తోందన్న ప్రగాఢమైన నమ్మకం ఇరానీయులది. 2021లో అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడంతో కొన్నాళ్లకే తాలిబన్లు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అమెరికాను నమ్మి ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్లు ఇప్పుడు తాలిబన్ల నుంచి వేధింపులు, ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇరాక్, లిబియా నేర్పిన పాఠాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ను గద్దెదించాక ఇరాక్ కోలుకోవడానికి దశాబ్దాలు పట్టింది. అక్కడ ఏర్పడిన రాజకీయ శూన్యం నుంచే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం పురుడు పోసుకుంది.
లిబియాలో గడాఫీని తొలగించిన తర్వాత ఇప్పటికీ అంతర్యుద్ధంతో కొట్టుకు చస్తోంది ఆ దేశం. రేపు ఇరాన్లో కూడా అమెరికా ఇలాగే ప్రభుత్వాన్ని మార్చే వరకు మద్దతిచ్చి తర్వాత పరిస్థితులు చెయ్యి దాటితే గాలి కొదిలేస్తుందేమోనన్న భయం నిరసనకారుల్లో ఉంది. పాలన మార్పు జరిగినంత మాత్రాన దేశం బాగుపడుతుంది అన్న గ్యారంటీ లేదని, దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందనేది ఇరాన్ ప్రజల బలమైన భావన. ఒకటి రెండు పేర్లు బయటకు వచ్చినాయి, అహ్మద్ జనేద్ అని ఒకతను, మసూద్ అని. అవి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్లో నుంచి ఎవరన్నా మరి ఏమన్నా తిరుగుబాటు చేస్తారా మిలిటరీ పాలన వైపు అనేది కూడా చూడాలి. క్రైసిస్లో నుంచి ఒక లీడర్ ఎమర్జ్ అవుతాడు ఎప్పుడైనా సరే చరిత్రలో చూసినప్పుడు. ఇజ్రాయెల్ వైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటే, ఇరాన్ వైపు డైరెక్ట్గా కాన్ఫ్రంటేషన్లో ఇరాన్కి మద్దతుగా హౌతీ, హిజ్బుల్లా, హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో పాటుగా ఒక 48 అవర్స్ తర్వాత ఇది మినీ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉన్నదా అనే పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీలో కొంత సపోర్ట్, ఈ 4 దేశాల సపోర్ట్ ఇరాన్కు ఉంది అని తెలుస్తుంది. 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇరాన్ ప్రధాని మహ్మద్ మొసాద్దిక్ ఎన్నికయ్యాడు. కానీ అప్పుడు చమురు రంగాన్ని జాతీయం చేయాలని చూస్తే అమెరికా CIA జోక్యం చేసుకుంది. షాకి అధికారం అప్పగించింది. అలా అమెరికా తన స్వలాభం కోసం ప్రజాస్వామ్యాన్ని అప్పట్లోనే ఖూనీ చేసింది అన్నది ఇరాన్ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. ప్రస్తుతం తిరుగుబాటుదారులు తమకు ఇంటర్నెట్ సౌకర్యం, నిఘా సమాచారం, ఆయుధాల కోసం మాత్రమే అమెరికా సాయం కోరుతున్నారు. అంతేకాని తదుపరి ప్రభుత్వాన్ని అమెరికా నిర్ణయించాల్సిన అవసరం లేదనేది వాళ్ళ బలమైన వాదన. కానీ అమెరికా ఇరాన్లో చమురు, ఖనిజాల నిల్వలు, ఆర్థిక వ్యవస్థపై తమ పెత్తనం ఉండాలని భావిస్తోంది. ఇజ్రాయిల్పై హమాస్, హెజ్బొల్లా లాంటి మిలిటెంట్ గ్రూపులు అటాక్స్ చేయడానికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం చేస్తోంది. దీన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా లబ్ధి పొందొచ్చన్నది అమెరికా ప్లాన్. దీనికి అణ్వాయుధాల భయాన్ని, ఇజ్రాయిల్ రక్షణని ప్రధాన పూచీగా చూపుతోంది. ప్రస్తుతమున్న ఇరాన్ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన పాలనకు మారినా అమెరికా, ఇతర అగ్రరాజ్యాల జోక్యాన్ని తాము ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్తున్నారు.